ఒకసారి ఒక ఊరిలో వరదలు వచ్చాయి. అందరూ ఊరు వదిలి సురక్షితమైన ప్రాంతాలకు వెళుతున్నారు. కానీ ఒక వ్యక్తి మాత్రం నన్ను దేవుడే కాపాడుతాడు, నాకు ఆ నమ్మకం ఉంది అని అంటాడు. నీటి మట్టం పెరగసాగింది. ఒక జీప్ అతను వచ్చి అతన్ని సురక్షితమైన చోటుకు తీసుకుపోవడానికి ప్రయత్నిస్తాడు. దేవుడు నన్ను రక్షిస్తాడు, నాకు ఆ నమ్మకం ఉంది అని జీప్ అతను పంపించేస్తాడు. నీటి మట్టం ఇంకా పెరిగింది. అతను తన ఇంటిపై 2వ అంతస్తుకు చేరుకున్నాడు. ఈసారి ఒక పడవ వచ్చింది. పడవవాడు అతన్ని రక్షిస్తానన్నాడు. కానీ అతను మళ్ళీ పాత పాటే పాడి దేవుడే నన్ను రక్షిస్తాడు, నాకు ఆ నమ్మకం ఉందన్నాడు. నీరు ఇంకా పైకి వస్తూనే ఉంది. అతను ఇంటి కప్పు మీదకి ఎక్కాడు. ఇక ఎవరో హెలికాప్టర్లో వచ్చి అతను రక్షిస్తామని అన్నారు. కానీ అతను తన ధోరణి మానక దేవుడే నన్ను కాపాడుతాడు, నాకు ఆ నమ్మకం ఉందన్నాడు. చివరికి అతను పెరిగిపోతున్న వరద నీటిలో మునిగిపోయాడు. చనిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళాక అతను కోపంగా దేవుడితో, నేను నిన్ను పూర్తిగా నమ్మాను, మరెందుకు నువ్వు నా ప్రార్థన విని నన్ను కాపాడలేదు అని అంటాడు. అప్పుడు దేవుడు, నీ కోసం జీపుని, పడవని, హెలికాప్టర్ని ఎవరు పంపారనుకుంటున్నావు అని అడుగుతాడు. సో ఇటువంటి కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకునే మనస్తత్వాన్ని వదిలించుకోవడానికి మార్గం ఒకటే, అదే బాధ్యతను స్వీకరించడం. అదృష్టాన్ని నమ్ముకోవడం సరైన మార్గం కాదు. పని చేయడం, అభ్యాసం, ప్రణాళిక రచన చాలా ముఖ్యం. వేచి ఉండడం, ఆలోచించడం, లక్ష్యాన్ని సాధించాలని కోరుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనమూ ఉండదు.